నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త, పుర ప్రముఖులు చినవెంకరెడ్డి చనిపోవడంతో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుకుదుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కాదర్ కిషోర్ కుమార్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి ఉన్నతమైన సమాజానికి పాటుపడినటువంటి గొప్ప మహనీయులు చినవెంకరెడ్డి అంటూ కూడా ఆయన అమూల్యమైనటువంటి సేవలను గుర్తు చేసుకున్నారు. జగదీష్ రెడ్డి ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. తిప్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం వేకోజామున 3 గంటల నుంచే పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులందరూ కూడా. కనీసం ఇక్కడ మంత్రిగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రైతులకు యూరియా తెప్పించేటువంటి ఒక సాహసంగానే యూరియా తెప్పించేటువంటి కనీస సోయి మంత్రికి లేదంటూ కూడా ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడ వాపోతూ ఉన్నారు. రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మంత్రి హైదరాబాద్లో విదేశాల్లో పర్యటన చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడతా ఉన్నాం. ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉండి శూన్యం అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పులు లైన్లో పెట్టారు, పాస్బుక్లు లైన్లో పెట్టి, ఆధార్ కార్డు లైన్లో పెట్టి 5-6 గంటలు పడిగాపులు కాస్తే కానీ ఒక యూరియా బస్తా దొరకట్లేదంటూ కూడా తిప్పర్తి రైతులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తిప్పర్తి టు నల్గొండ రహదారిపైన ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. తగినంతటువంటి యూరియాను సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యతను తప్పించుకుంటుంది. రైతులంటే చిన్న చూపు చూస్తూ ఉంది. రైతులను ఎక్కడికక్కడ కూడా వేధిస్తుందంటూ కూడా తిప్పర్తి రైతులు పెద్ద ఎత్తున కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే రైతులకు సరిపడా యూరియాను తెప్పించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు తిప్పర్తి రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మీడియాతో మాట్లాడారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద విక్షమేగౌడ్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి వైన్స్ టెండర్లలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25% సంబంధించినటువంటి వైన్ షాపులను గౌడ కులస్తులకు అందజేయాలంటూ కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. కానీ ఇచ్చినటువంటి హామీని తుంగలో దొప్పి ఎప్పట్లాగానే 15% మాత్రమే టెండర్లలో గౌడ కులస్తులకు అవకాశం కల్పించారంటూ కూడా ఆయన మోసం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క హామీని మర్చిపోయి మోసం చేస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తూ వస్తున్నారు. 42% రిజర్వేషన్ కల్పిస్తానని మాట తప్పాడు. అదేవిధంగా టెండర్లలో కూడా వైన్స్ టెండర్లలో కూడా గౌడ కులస్తులకు 25% టెండర్లలో వైన్స్లలో అవకాశం కల్పిస్తామని పచ్చి అబద్ధమాడి నయవంచన చేశాడు. గౌడ కులస్తులను మోసం చేశాడంటూ కూడా బూడిద భిక్షమేగౌడ్ సందర్భంగా ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా నుంచి ఒక్కసారి వార్తలు పరిశీలిస్తే కోరుట్ల నియోజకవర్గం కతలాపూర్ మండలం తాంటియాల గ్రామంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ మధు అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించి జన్మదినం సందర్భంగా వారికి స్నేహితులు వినూతన గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఆ బహుమతికి సంబంధించి ఇప్పుడు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత కొనసాగుతోంది. ఈ క్రమంలో వాళ్ళంతా కలిసి ఒక యూరియా బస్తాను బహుమతిగా అందజేసి రాష్ట్ర సర్కారుకు వినూతనంగా నిరసన తెలిపారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల అంటే జగిత్యాల జిల్లాలో అయితే ప్రధానంగా ఒక్కొక్కరికి ఒక్క బస్తాని అందించడం అనేటువంటిది కలకలం రేపుతోంది. దీంతో రైతన్నలు క్యూలో నిలబడుతూ ఒక బస్తా కోసం ఎదురు చూసేటువంటి సందర్భం. ఈ క్రమంలో వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ బర్త్డే గిఫ్ట్గా ఒక యూరియా బస్తాను అందజేయడం అనేది కొనసాగింది. కోరుట్ల పట్టణానికి సంబంధించి మరొక ప్రధాన వార్త, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధమైనటువంటిది మనకు తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి కోరుట్ల శివారు ప్రాంతంలో మద్యం సేవిస్తుండగా అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు పోలీసులు వెళ్ళడం జరిగింది. దీంతో ఓ కానిస్టేబుల్ పైన తీవ్రంగా దాడికి పాల్పడ్డారు మందుబాబులు. దీంతో ఆ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతము జగిత్యాలలోని కోరుట్లలోని ప్రధానటువంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే అవుతున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడము స్థానికులు ఇబ్బంది కావడంతో డయల్ 100కి ఫోన్ చేయడంతోనే వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా ఇటువంటి ఘటనలపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా స్థానికులు కోరుతున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే వర్షాకాలం సీజన్లో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్తో ఆసుపత్రులకు వచ్చేటువంటి రోగులకు మెరుగైనటువంటి వైద్యం అందించడంతో పాటు మంచి మందులు అందజేసి వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత డాక్టర్లను సిబ్బందిని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి అన్ని విభాగాల్లో అందుతున్నటువంటి వైద్యాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి రికార్డులను పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఓపీ ఎంత వస్తుంది, ఇన్పేషెంట్స్ ఎంత ఉన్నారని చెప్పేసి కూడా పూర్తిగా అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. నిల్వ మందులు ఎంత ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాధుల పట్ల డాక్టర్లు అన్నిటికీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి, మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు తమ సిబ్బందితో సిద్ధంగా ఉండాలని చెప్పేసి, గ్రామాల్లో వ్యాధుల పట్ల డాక్టర్లు తగిన సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ డాక్టర్లను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపొల్లడే కాకుండా చెరువులు మత్తళ్లు దుంకుతా ఉన్నాయి. నాగర్ కర్నూలు సమీపంలో ఉన్నటువంటి చెర్ల తిరుమలాపుకు సంబంధించినటువంటి ఉధృతంగా ప్రవహించడంతో చెర్ల తిరుమలాపురు ఉయ్యలవాడ మధ్య రహదారి పూర్తిగా బంద్ అయింది. ఈ బంద్ అయినటువంటి అలుగు పారుతున్నటువంటి పూర్తిగా రవాణా సౌకర్యం లేనటువంటి ప్రాంతాన్ని ఈరోజు కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఆ గ్రామస్తులంతా కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా జిల్లాలో పలు చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పేసి అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం ఎర్రన్నబావి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కర్రెన్న బండ తండా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పవచ్చు. వాళ్లకు చాలా కాలంగా కూడా అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడంతో ఆ గ్రామానికి సంబంధించి ఆ తండాకు సంబంధించి పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉంటుంది. ఎప్పుడు వర్షం వచ్చినా కానీ అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, ఎమర్జెన్సీ ఏదైనా సమస్య వస్తే ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చిందని చెప్పేసి, కేవలం కాలినడకన వెళ్ళాలంటే నీళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అక్కడ వాహనాలు లోపలికి ఏవి రాకుండా ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు ఒక బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి, లేని పక్షంలో వర్షాలు వస్తే మేము జల దిగ్బంధంలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కర్రెన్న బావి తండాకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి మమ్మలను జనజీవన స్రవంతిలో ఉండే విధంగా చూడాలని చెప్పేసి, జల దిగ్బంధంలో ఉండే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు విన్నవించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. దశరథ్ నాయక్ జన్మదినం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లోని నంది హిల్స్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి దశరథ్ నాయక్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటుగా ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంపాల్ నాయక్ కూడా పాల్గొన్నారు. అనంతరం కర్తాల్ మండల కేంద్రానికి వచ్చినటువంటి దశరథ్ నాయక్ ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కర్తాల్ చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు పలువురు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్తో పాటు పలువురు నేతలు, పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా దశరథ్ నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలువురు నేతలు దశరథ్ నాయక్ను ఆశీర్వదించి రాబోయే రోజుల్లో దశరథ్ నాయక్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించాలని చెప్పేసి, ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి కూడా పలువురు కొనియాడినటువంటి పరిస్థితి కనిపించింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. ఉదయం 5 గంటల నుంచే గద్వాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద పడిగాపులు కాసిన రైతులు యూరియా దొరక్కపోవడంతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు ఒక రైతుకి ఒక యూరియా బస్తానే ఇస్తుండటంతో సరిపడా ఇవ్వకపోవడంతో అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు మద్దతు పలికారు. ప్రభుత్వము రైతులకు యూరియా అందించడంలో
పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని బాస హనుమంతనాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం పట్ల వరద బాధితులు అలాగే రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు రైతులకు భరోసా కల్పించేందుకు జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులను పలకరించకుండానే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధికారులతో మొక్కుబడిగా సమీక్ష నిర్వహించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రైతులకు భరోసా కల్పించకుండా వెళ్ళిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు మండలం పుత్తూరులో మంత్రి వస్తారని రాత్రి 7 గంటల వరకు గ్రామస్తులు రైతులు ఎదురు చూసినప్పటికీ కూడా ఇన్ఛార్జి మంత్రి రాకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొత్తూరులో రాత్రి 9 గంటల వరకు కూడా మంత్రి రాక కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం తెలుసుకున్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు మండలం కొత్తూరుకు వెళ్ళి గ్రామస్తులను రైతులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. రైతుల పక్షాన ప్రభుత్వంతో పోరాడతామని రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని, వారికి ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరో వార్తా విషయానికి వస్తే భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ను వామపక్ష నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులతో మాట్లాడారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసము రైతుల నుంచి 1200 ఎకరాలను ప్రభుత్వం సేకరించిందని, అయితే ప్రభుత్వము భూమిని సేకరించినప్పటికీ కూడా రైతులకు మాత్రం నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడం పట్ల సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన నష్టపరిహారము ఏమాత్రం సరిపోదని, నష్టపరిహారానికి సైతం పెంచాలని, వెంటనే భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే సీడ్ గణేష్ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి అశోక్ రాథోడ్ పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన సీడ్ గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీడ్ వినాయక మట్టి విగ్రహాలను అధికారులకు నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి అశోక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 2018లో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో లక్షలాది మొక్కలను నాటడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బాజ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నం అనే 30 సంవత్సరాల యువతి 2 పిల్లలతో కలిసి సంపులో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. 3 సంవత్సరాల బాలుడు 8 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా వారి యొక్క తల్లి గాంధీ హాస్పిటల్కి తరలించి చికిత్స పొందుతుంది. వారి కుటుంబ కలహాల మరియు ఆర్థిక ఇబ్బందుల వల్లనే కూడా ఆమె ఆత్మహత్య చేసుకుందని, గత 2 రోజులుగా ఇంట్లో గొడవలు అవుతున్నాయని ఈరోజు తెల్లవారుజామున 2 పిల్లలతో కలిసి సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా బాజ్పల్లి పోలీసులు తెలుపుతున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లిలో 12 సంవత్సరాల చిన్నారి సహస్ర హత్య కేసు అనేది పోలీసులకు పెను సవాలుగా మారింది. హత్య జరిగి 3 రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు SO2 పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అన్నీ కూడా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు, గాలిస్తున్నారు. తప్పితే నిందితుని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు పోలీసులు. 3 రోజుల క్రితం హత్య జరిగిన తర్వాత స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లో జరిగిన వ్యక్తులు హత్య చేశారా, లేదంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు హత్య చేశారా, లేదంటే
కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రులు హత్య చేశారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ 3 రోజుల క్రితం చిన్నారి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి సంఘటన స్థలం నుంచి తీసుకువెళ్లి స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లాకి వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు అంతకుని పట్టుకోలేకపోతున్నారు పోలీసులు. 3 రోజులు అవుతున్నప్పటికీ సీసీ కెమెరాల ద్వారా ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఏ సమయంలో వచ్చారు అనేది గాలింపు చర్యలు చెబుతున్నారు. అందుకే కాలనీ వాసులందరూ కూడా వాపోతున్నారు. చిన్నారి హత్య జరిగిన నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి కూకట్పల్లిలో జరిగే హత్యని ఛేదించలేకపోతున్నారు అంటే మారుమూల గ్రామాల్లో హత్యలు జరిగితే దానికి పోలీసులు ఏ విధంగా ఛేదిస్తారనేది కూడా పోలీసులను స్థానికంగా ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ వార్త విషయానికి వస్తే మధురా నగర్లోని మాతా శిశువు కమిషనర్ ఆఫీస్ ముందు ఇవాళ మాతా శిశువుకు సంబంధించిన హెల్పర్లు ఆందోళనకు దిగారు. గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని వాళ్ళు ఇవాళ గేట్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతి నెల జీతం వచ్చేది తమకు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 6 నెలలుగా జీతాలు లేవు, మా పరిస్థితి ఘోరంగా ఉంది, ప్రజారాజ్యంలో జీతాలు రావడం లేదు ఏంటని ప్రభుత్వాన్ని ఇవాళ ఏకీపారేశారు. ప్రభుత్వం వెంటనే తమకు రావాల్సిన 6 నెలల జీతం చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన లాల్ కమాన్ వద్ద మైసమ్మ దేవాలయం వద్ద జరిగినటువంటి శ్రావణ మాస బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు నిర్వహించడం అనేది తెలంగాణ సంస్కృతిలో భాగమని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. సిద్దిపేట ప్రజలంతా కూడా ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన నంగనూరు మండలానికి వెళ్ళారు. నంగనూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు యూరియాని సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైపోయిందని చెప్పారు. పాలన చేతగాని ప్రభుత్వం రైతులను ఇక్కట్ల పాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లోనే యూరియాకు సంబంధించిన ఇండెంట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాటిని తెప్పించి లారీల ద్వారా గ్రామాలకు పంపిణీ చేశామని, ఇప్పుడు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా రైతులు యూరియా కేంద్రాల వద్ద యూరియా కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వారం రోజుల్లోగా యూరియా సప్లై విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాల్లో తిరగనివ్వమని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు హెచ్చరించారు. ఇక సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్ జిల్లాలో కూడా యూరియా కొరత ఈరోజు కూడా కొనసాగింది. యూరియా కొరతతో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు నిర్వహించినటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా అంతా కనిపించిన పరిస్థితి నెలకొంది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక భూంపల్లి ఎక్స్ రోడ్ వద్ద రైతులు యూరియా కోసం వచ్చి అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు చేశారు, ధర్నాలు చేశారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలోని అలీపీర్ సొసైటీకి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి యూరియా కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాస్తారోకో చేశారు. అనంతరం నంగనూరు మండలం కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పెద్ద ఎత్తున కిలోమీటర్ మేరకు రైతులంతా కూడా యూరియా కోసం క్యూలు కట్టిన పరిస్థితి అక్కడ కూడా నెలకొంది. రాత్రి 7-8 గంటల వరకు కూడా అక్కడ యూరియా అందుబాటులో సరిగ్గా లేకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఇక్కట్లు పడ్డారు. సాయంత్రం 4 గంటలకు అక్కడ సెంటర్ని మూసివేయడంతో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. దుబ్బాక నియోజకవర్గంలో దౌలతాబాద్లో కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం రైతులంతా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇక గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని గజ్వేల్లో కూడా రైతులంతా కూడా యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అక్కడ కూడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు కనిపించాయి. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున రైతులు ఆక్రోశంతో నినాదాలు ఇచ్చిన పరిస్థితి అంతటా కనిపించింది. ఇక మెదక్ జిల్లాకు వచ్చేసి చేగుంట, చినశంకరంపేట ప్రాంతాల్లో కూడా యూరియా కొరత పెద్ద ఎత్తున కనిపించిన పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి యూరియా కొరత అనేది రైతుల్ని నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. సిద్దిపేట చందలాపూర్ సమీపంలో నిర్మించినటువంటి
రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుని ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. అక్కడ ఒక పంపు ద్వారా నీళ్లు విడుదలవుతున్న నేపథ్యాన్ని ఆయన పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చినటువంటి సందర్శకులతో కలిసి సెల్ఫీ ఫోటోలు కూడా దిగడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి మన ఎల్లంపల్లి ప్రాజెక్టుని సంబంధించిన అన్ని పంపుల్ని ఆన్ చేసి ఇక్కడ మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక్ సాగర్ నుంచి మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు పూర్తి స్థాయిలో నీరు నింపడం కోసం అవసరమైనటువంటి మోటార్లను ఆన్ చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక్కడ ఒక మోటార్నే ఆన్ చేయడం పట్ల ఆయన ఆక్షేపించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఇవని చెప్పి ఆయన చెప్పారు. కేసీఆర్ ఇక్కడ పంపులను ఏర్పాటు చేసి మొత్తంగా అక్కడి నుంచి దాదాపు 16-17 ప్లేసుల్లో ఏర్పాటు చేసి లిఫ్ట్లు ఏర్పాటు చేసి నీళ్ళని ఎప్పటికప్పుడు తెచ్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఆయన కూలీశ్వరంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ బురద రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భవిష్యత్తు రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో నీళ్లను నింపడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా రంగనాయక్ సాగర్ అన్న, మల్లన సాగర్ అన్న, కొండపోచమ్మ సాగర్ అన్న, అక్కడ మిడ్మానేర్ అన్న, మా అన్నపూర్ణ సాగర్ అన్న, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులే అని చెప్పారు. ఎల్లంపల్లి వద్ద ఆన్ చేసినటువంటి పంపుల్ని కూడా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి పంప్ హౌజ్లు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు. అక్కడ ఎల్లంపల్లి వద్ద, తర్వాత మేడిగడ్డ వద్ద సుమారు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయని, ఎల్లంపల్లి వద్ద 5 లక్షల నీళ్లు క్యూసెక్ల నీళ్లు సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని, ఈ నీళ్లనన్నీ ఒడిసి పట్టి రైతులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా హితవు పలికారు. ఇక సంగారెడ్డి జిల్లాలో చింతా ప్రభాకర్ ఆయన ఈరోజు దాదాపు 54 మంది తన నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కొంత ఆర్థిక సహాయం అందుతున్నప్పటికీ ఇంకా ప్రభుత్వం పేదలకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన కోరడం జరిగింది.